హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ గుర్రపు డెక్కతో అన్ని చెరువులు నిండిపోయినాయి. ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? మళ్ళా ఇలా నిండిపోయేలాగా చేసి దానికోసం అని చెప్పి మళ్ళా ఒక టీం వేసి దానికి బడ్జెట్ అలొకేట్ చేస్తారా కోట్లు కోట్లు? ఇది అమౌంట్ వేస్ట్ కాదా? హైదరాబాద్ సంబంధించి గుర్రపు డెక్క ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎందుకు చెరువులన్నీ ఇట్లా అవుతున్నాయి అని డిస్కస్ చేసినప్పుడు, దోమలు ఎక్కువ గురించి డిస్కస్ చేసినప్పుడు చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగిపోయింది అనేది గమనించారు. దుర్గమ్మ చెరువు దగ్గర బోటింగ్ ఇవన్నీ అయ్యాయి. కానీ ఇప్పుడు చూడండి, ఆ ఫ్లైఓవర్ మీద కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే కింద మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయింది. ప్రతి చెరువు హైదరాబాద్ లో గుర్రపు డెక్కతోనే ఉండిపోయింది. వాట్ హ్యాపెన్స్? లోపల ఫిషెస్ ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. ఆబ్వియస్లీ గుర్రపు డెక్క వచ్చిందంటే పై నుంచి సన్లైట్ రాదు, వాటర్ లో ఉన్న ఆక్సిజన్ మొత్తం గుర్రపు డెక్క పీల్చుకుంటుంది. చేపలు రావు, లైటింగ్ రాక అదే విధంగా ఆక్సిజన్ లేక చచ్చిపోతాయి. ఇంకేముంటాయి? దోమలు, బ్యాక్టీరియా ఇవే పెరుగుతాయి. దోమలకు అదొక బ్రీడింగ్ ప్లేస్ అయిపోద్ది. అడవుల నుంచి వస్తాయి దోమలు. ఓకే, ఇక్కడ చెట్లు ఇట్లాగా ఏమన్నా ఉంటే గనక అక్కడ నుంచి వస్తాయి, అడవుల్లాగా ఉన్న ఏరియాస్ నుంచి వస్తాయి. ఓకే, అది మనం దానికోసం అని చెప్పి డిఫారెస్ట్రేట్ చేయలేము. బట్ మన చేతుల్లో ఉన్నదేంటి? ఈ ఏరియాస్ డ్రైనేజెస్ అన్ని నీట్ గా ఉంచటము, ఈ చెరువులు కానీ ఇట్లా చిన్న చిన్న లేక్స్ కానీ పాండ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని నీట్ గా ఉంచుకుంటాం. వాటిని ఎందుకు ఉంచట్లేదు? ఎందుకు గవర్నమెంట్ బడ్జెట్ దీనికి కేటాయించట్లేదు? ఏమన్నంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అని చెప్పి అంటారు. అంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళు నీట్ గానే ఉంచారు కదా. వై ఆర్ నాట్ యూజింగ్ ఇట్? వై ఆర్ నాట్ జనరేటింగ్ రెవెన్యూ? ఆ చెరువు దుర్గమ్మ చెరువు నుంచి డబ్బులు జనరేట్ చేసేవాళ్ళు కదా. బోటింగ్ ఇవన్నీ పెడితే అది ఒక రకమైన డబ్బులు జనరేట్ అవుతాయి కదా. టికెట్స్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లైవ్లీహుడ్ అమ్ముకునే వాళ్ళకి కానీ బొమ్మలు, బెలూన్స్, అదేవిధంగా ఫుడ్, ఇవన్నీ అక్కడ టికెట్స్, ఇవన్నీ వై ఆర్ నాట్ మెయింటైనింగ్ దిస్ థింగ్స్? ఇవన్నీ కాకుండా హైదరాబాద్ కి మిస్ యూనివర్స్ లేకపోతే మెస్సీని వీళ్ళందరినీ పిలిపించి ఏం లాభం? వెన్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ద సిటీ యాజ్ ఇట్ షుడ్ బి. వరల్డ్ క్లాస్ ప్రణాళికలతో, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో నడిపితేనే కదా ఇలా వరల్డ్ క్లాస్ నుంచి అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఓకే దట్ సిటీ ఈజ్ ఆసమ్ అని చెప్పేది. దట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద హైదరాబాద్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద స్టేట్. ఎక్కడ చూసినా గుర్రపు డెక్కే, దాని వల్ల వచ్చే జబ్బులు, దోమలు ఇవే. అంతకు ముందు గవర్నమెంట్ మెయింటైన్ చేసినప్పుడు మీకు మెయింటైన్ చేయడానికి ఏమైంది? గవర్నమెంట్ షుడ్ టేక్ care, really take care of it.